అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తినగలిగే రెసిపీ మా హస్బెండ్ వచ్చేసి ఎంతో ప్రేమతో పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేశారు. ఎలా చేశారో ఒకసారి చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు కాజు మండ బాదం తీసుకుని లైట్గా దూరగా ఫ్రై చేసి సైడ్కి పెట్టుకోవాలి. అదే కప్పుతో పల్లీలు కూడా తీసుకుని ఫ్రై చేసుకుని పొట్టు మొత్తం వచ్చి సైడ్కి పెట్టుకోవాలి. అదే కప్పుతో పుట్నాల పప్పు కూడా తీసుకున్నాము. ఒక 10 ఖర్జూరాలు అండి, అలాగే ఒక 5-6 కీమా డేట్స్ కూడా తీసుకున్నాము. ఈ పప్పులన్నింటినీ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. అదే పౌడర్లో కొద్దిగా ఖర్జూరాలు డేట్స్ వేసుకుంటూ మిక్సీని ఆపుతూ ఆన్ చేసుకుంటూ అయితే గ్రైండ్ చేసుకోవాలి మెత్తని ముద్దలాగా. ఆ ముద్దని చపాతీ ముద్దలా కలిపేసుకుని ఇంకా మనకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి చిన్న చిన్న బైట్స్లో అయితే కట్ చేసాము. ఇంకా పిల్లలు బిస్కెట్స్ అని చెప్పేసి ఇష్టంగా తింటారని చెప్పేసి ఎంతో టేస్టీగా డ్రై ఫ్రూట్ బైట్స్ అయితే మనకైతే రెడీ అయిపోయినాయి. పిల్లలు మామూలుగా బాదం ఖర్జూరం ఇలాంటివి ఇస్తే తినరు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇలా చిన్న చిన్న బైట్స్లో అయితే చేసి పెట్టాము. చాలా ఇష్టంగా తింటున్నారు మా పిల్లలు కూడాను. నాకు కూడా ఇలాంటివి యాక్చువల్లీ నచ్చదు, తిని చూస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్ వచ్చేసి మంత్రి సత్యనారాయణ గారిని అయితే ఫాలో అవుతారు. నాకు తెలిసి ఇది వచ్చేసి ఆయన రెసిపీ అనుకుంటున్నాను. మీకు నచ్చిందా? మీకు కూడా నచ్చినట్టు ఒకసారి ట్రై చేయండి మీ పిల్లల కోసం. చాలా బాగున్నాయి టేస్టీగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే